అన్వేష్ ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా గౌడ సంఘం వారికి వల్లభి గ్రామ గౌడ సంఘం తరఫున ముదిగొండ మండల గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర హస్తకళ చైర్మన్గా నియమితులై తొలిసారి ఇప్పుడు గుర్తించుకొని మనం ఇప్పుడు సన్మానం చేయడం కోసం గౌడ సంఘం అంతా ముందుకు రావటం, ఈ గౌడ సంఘానికి అతిరథ మహారథులు కిందున్న ప్రతి ఒక్కరు కూడా 100 నుంచి 1000 మందిని లీడ్ చేసే లీడర్స్ ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా నాయుడు సత్యం గారి గురించి సన్మాన గురించి మీరు చెప్పాలి. మా చిన్నప్పటి నుంచి బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి మా మేనమామ మడిపల్లి భాస్కర్ గౌడ్ గారు, శ్రీరాములు గౌడ్ గారు దగ్గర నుంచి వాళ్ళతో తిరుగుకుంటూ మేము చూసుకుంటూ వచ్చాం. అంత చిన్న స్థానం నుంచి ఈరోజు బట్టి విక్రమార్క గారిని కూడా ఇందాక అన్న చెప్పినట్టు కారాపి ఏదైనా గట్టిగా అడిగే హక్కున్న నాయుడు సత్యం గారికి ఇంత పెద్ద పదవి రావటం చాలా గొప్ప విషయం. ఆయన మన గౌడు కావటం, మన గౌడ బిడ్డ కావటం, ఆయన సన్మానం చేసుకోవటం, వత్సవారావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు సంతోష విషయం. ముఖ్యంగా మిత్రులారా, చాలా మంది పెద్దలు ఎంతో అనుకున్న వాళ్ళు, వయసు ఉన్నవారు, అనుభవం ఉన్నవాళ్ళు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఎప్పుడో రాజ్యాధికారం మా హక్కు, బీసీలు రాజ్యాధికారం కావాలని 100 సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నట్టు మాకు హాస్టల్ నిర్మాణం కావాలి, మాకు కళ్యాణ మండపం కావాలని చెప్పి నా చిన్నప్పటి నుంచి వింటున్నా. నాకు ఇప్పుడు 32 సంవత్సరాలు వచ్చాయి. 32 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాట వింటున్నా. ఇప్పటికైనా కానీ పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, చాలా మంది పెద్దలు ఉన్నారు. వారితో నేను మాటల్లో పోటీ పడలేకపోవచ్చు కానీ, అనుభవంలో పోటీ పడకపోవచ్చు కానీ, నా కొడుకైనా కానీ కళ్యాణ మండపం చూడాలి, నా కొడుకైనా కానీ హాస్టల్ చూడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గౌడ్స్, ఒక బీసీ కులంలో పుట్టిన గౌడ్స్ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ స్థానంలో ఉన్నారంటే అది మన ఆర్థిక బలం కాదు, అది మన ఆత్మాభిమానం, మన పట్టుదల, మన గొప్పతనం. ఎప్పుడు ఆర్థికంగా మనం తీసుకురాలేదు, మనలో ఉన్న ఆత్మాభిమానమే మన ఈ స్థాయి తీసుకొచ్చింది. కానీ మిత్రులారా, మొన్నటిదాకా మనం ఏదో పెద్ద కులపోలు మనకి పోటీ అనుకున్నాం. ఈరోజు అట్లా కాదు, బీసీలో ఉన్న కులాలని వేరే వాళ్ళు పైకి తీసుకొచ్చి మనలో మనకి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, ఇదే అన్నదానం కానివ్వండి, లేకపోతే వనభోజన మహోత్సవం కానివ్వండి, లేకపోతే కళ్యాణ మండపాల నిర్మాణం జరుగుతుందంటే అది వాళ్ళ సొంత కులపోలు చేస్తుంది కాదు, పక్క నుంచి మన కులం వాళ్ళకి పోటీ వస్తుంది. అరే ఈ బీసీలో ఉన్న ఈ కులం ఈ పోటీ రావటమేందని ఆలోచించి వాళ్ళని వీళ్ళకి మనం చిచ్చు పెట్టాలని చెప్పి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాళ్ళని తీసుకొస్తూ మనం పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకని స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఆలోచించాలి. మాలాంటి యువకులు 1000 మంది మావోయిస్టులు అడవిలో ఉండి నువ్వు ఎందుకు అడవిలో పోయావు అనే ప్రశ్న ఎట్లా ఉంటుందో, నాలాంటి యువకుడు అన్నీ వదిలేసి, ఉద్యోగం వదిలేసి ఎందుకు రాజకీయాల్లో వచ్చావంటే నా కులం కోసం వచ్చా, రేపు నా కులం నిలబడాలి, బీసీలు నిలబడాలి, ఎస్సీ నిలబడాలి, ఎస్టీలు వచ్చా. అలాంటి యువకుడికి మీరు రాజకీయంగా, సామాజికంగా మీరు మద్దతు తెలపాలని కోరుకుంటూ, అంజనీ లాంటి వాడు, శరతబాబు లాంటి వాడు, కుక్కల నాయకులబాబు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా అందరికి మీరు మద్దతుగా నిలవాలని. ఇప్పుడు వచ్చే చాలా మంది పెద్దలు ఉన్నారు, మా తిరుమలరావు పెద్దనాలు లాంటి వాళ్ళు, వాళ్ళందరికీ మడిపల్లి భాస్కర్ గౌడ్ గారు, శ్రీరాములు గారు లాంటి వాళ్ళు, రాజశేఖర్ గౌడ్ సార్ లాంటి వాడు, అండ్ నారగాని రాంప్రసాద్ సార్ లాంటి వాళ్ళు, మా ఒడ్డుమేని నరసింహంకులు లాంటి వాళ్ళు పెద్ద పదవులు వచ్చి మన కులం నిలబడాలని. కులం అంటే పేరు కాదు, కులం అంటే పని. కులం గౌడాన్ని బెట్టంలోనే పేరు పెట్టుకోగానే అన్వేషణ పెద్ద కులానికి పనిచేసినట్టు కాదు, స్టేజ్ మీద మాట్లాడిన గౌడ కులానికి పనిచేసినట్టు కాదు. నీకోసం వస్తాడు, నువ్వు రూమ్లో కూర్చున్నప్పుడు, ఏసీ గదిలో ఉన్నప్పుడు, నీకోసం పనికి వచ్చినప్పుడు గౌడ అని చెప్పగానే అరే మనోడు రాబాయి నేను చిన్న విలువ ఇచ్చినప్పుడే అది విలువైతే తప్ప, నేను ఉపన్యాసం ఇస్తేనో, నేను మాట చెప్పితేనో, నేను స్లోగన్స్ ఇస్తేనో, నేను నినాదాలు ఇస్తేనో అది నా కులానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కాదు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. కొన్ని విషయాలు నాకు గుండెకు గుచ్చుకున్నాయి. అరే ఊళ్ళో ఉండి పెద్ద కులపోడు మీద పోరాడి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలం లేని అన్వేష్ గారు పోరాడుతుంటే ఇక్కడ గౌడని ఖమ్మం డిస్టిక్లో నేను చెప్పుకునే పరిస్థితి లేకుండా నా సొంత కులపోడే నాకు విలువైపోతే ఎంత బాధ అనిపిస్తుందో మీరు ఆలోచించండి. అది ఆలోచించాలని కోరుకుంటూ, మీ అందరి ఏ కులాన్ని తప్పు చేయడం అని అనట్లేదు, అన్ని కులాలు మనకి కావాలి, ముఖ్యంగా బహుజనులు కావాలి. మీరు ఇక్కడ ఇంత పెద్ద కులంలో, ఇంత పెద్ద మేధావులు ఈ కులంలో నాయుడు సత్యం గారు లాంటి పెద్ద పదవి వచ్చింది. నాయుడు సత్యం అంకుల్కి నేను చెప్తున్నా, ఆయన చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చున్నా. వీళ్ళందరికీ మీరు పదవులు వచ్చేటట్టు, వీళ్ళందరూ మీరు అకామిడేట్ చేసేటట్టు, రాజకీయంగా రానవసరం లేదు, ఆర్థికంగా రావాలి, ప్రయోజనాలు పొందేటట్టు రావాలని మీరు చేయాలని కోరుకుంటూ, ఈ అంత అవకాశం ఇచ్చిన ఇంత పెద్ద మేధావుల సమక్షంలో నాకు మాట్లాడే అవకాశం ఇప్పించిన ఈ పెద్దలందరికీ, యువకులకి, రాబోయే తరం వారికి కూడా మీ అందరికీ శిరస్సు వంచి పాదావందనం చేసుకుంటూ, ముఖ్యంగా మిత్రులారా, గౌడ్స్ అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ గౌలలో ఎల్ల పేర్లు రాజకీయం పోగొట్టుండి మరికెంటోళ్ళు, బిచ్చాలోళ్ళు, బెల్లంగొండోళ్ళు, ఉట్టుకొట్టోళ్ళు, అమరగానోళ్ళు వీళ్ళు పెత్తనం అనుకోకండి. మన బిడ్డ పెత్తనం చేస్తుంది అనుకోండి. మన బిడ్డ పెత్తనం చేస్తున్నాం అనుకుంటే మనం పెత్తనంలో ఉంటాం తప్ప ఇంటి పేర్లతో ఎప్పుడైతే మనం వెనకబడిపోతామో మనం ఇక్కడే ఉంటాం. మేము
ఎక్కువైనా ఉంటారు. మీరు అట్లీస్ట్ బావిలోకి కూడా రాలేరు, మీరు అట్లీస్ట్ చెరువులోకి రాలేరు, సముద్రం ఎప్పుడు చూస్తారు అది ఆలోచించండి. అందరూ పోరాడిన అన్వేష్ గౌడ్ అనుకోండి తప్ప బిచ్చాల అన్వేష్ గౌడ్ అనుకోకండి, బెల్లంకొండ అన్వేష్ గౌడ్ అనుకోండి, మరికంటి అన్వేష్ గౌడ్ అనుకోండి, మీ బిడ్డను అనుకోండి, మీ అల్లుడు అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, మీ బాబాయ్ అనుకోండి, మీ చిన్నాన్న అనుకోండి తప్ప ఇలాంటి ఇంటి పేరుతో ఉండి మీరు రాజకీయంగా మీరు వెనకబాటుకు గురై మమ్మల్ని వెనకబాటు చేయగలదు. ఎందుకంటే అడవిలో ఉండే మావోయిస్ట్ ప్రజల కోసం పోరాడుతున్నట్టు సమాజంలో ఉద్యోగాన్ని వదిలేసి భార్య పిల్లలు ఉన్నా కానీ ఓన్లీ వాళ్ళకి తినడానికి తిండి పెట్టి మేము రాజకీయంలోకి వచ్చాం. మమ్మల్ని కూడా వెనకబాటు గురి చేయొద్దు, పారతరం తప్పులే చేసిలో వచ్చేసారం అది చేయొద్దు అని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోపాలు కూడా గౌడ సంఘం కూడా రాబోయే యువకులకి రాబోయే తరానికి బాటసారిగా భాగం అయ్యారని వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ నాయుడు సత్వం అంకుల్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా రాజశేఖర్ గౌడ్ గారికి అండ్ మా పెద్దనాన్నకి అందరికీ అండ్ రేఖల భాస్కరరావు గారికి, ఒడిమేని నరసరావు గారికి, బిచ్చాల తిరుమలరావు గారికి, కత్తి నెహ్రూ గౌడ్ గారికి అండ్ మార్కో లింగయ్య గౌడ్ గారికి, మా అన్న గౌడ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బిచ్చాల కవిత, ఇప్పుడు మీరంతా వాళ్ళంతా బాగా ఉపన్యాసం చెప్తారమ్మా. వేదిక మీద ఉన్న అతిథులకు, కార్యక్రమానికి చేసిన గౌడ సోదరి సోదరులకు ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజున రాష్ట్ర స్థాయిలో తనంటూ గుర్తింపు తీసుకొని హస్తకళ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మన సత్యనారాయణ గౌడ్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. మీరు మరెన్నో పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం గౌడ సంఘం, గౌడ కులం వృత్తిపరంగా అక్కడే ఆగిపోవాలనుకోకుండా వైద్య, విద్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో అన్ని రంగాల్లో మనం దూసుకుపోతున్నాం. మనం ఇటువంటి కార్యక్రమం కండక్ట్ చేసుకున్నప్పుడు మన కులం మనం సపోర్ట్ చేసుకోవాలి, మన మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, మనం ముందుకెళ్ళాలి అని మాటలతో అనుకుంటున్నాం కానీ అది కోఆర్డినేషన్ లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఇందాక మన భాస్కర్ గారు చెప్పినట్లు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ ఐక్యతగా ఉంటూ మన కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఉద్యమకారుడు లాయర్ జేఏసీ ఇప్పుడు ప్రతి కార్యక్రమానికి కూడా దగ్గరుండి డిక్టేషన్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి లాయర్ తిరుమలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. మీరందరూ సత్యం గారికి ఎప్పుడు సెలవు వేయాలి, రవి గారి భోజనం ఎప్పుడు చేయాలని ఆతృతతో ఉన్నారు. ఎందుకంటే టైం ఎట్లయినా ఒక గంట లేట్ అయితేనే భోజనం పెట్టాం. తెలంగాణ భోజనం చక్కని నాన్ వెజ్తో భోజనం ఉంది. మీరేమి ఇబ్బంది పడబాకండి. అంత ఖమ్మం టౌన్లో బయట కూడా ఎవరు లేరు. మనం మంచిగా అందరం అన్నం తిని ఇంకో అర్ధ గంటలో కార్యక్రమం అయిపోద్ది. కార్యక్రమం అయిపోయిన తర్వాత సన్మానం చేసేటప్పుడు ఇక్కడ సన్మానం చేసి అక్కడ భోజనాలు చేయొచ్చు. మీరు అన్నం మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. అందువల్ల అందరూ శ్రద్ధగా మనం ఒక కార్యక్రమం చేసుకున్నామంటే అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నాం ఏందనే విషయం మీద ఒక 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా నేను 2 విషయాలు ముందు నాయుడు సత్యం గారి గురించి ఒకటి నేర్చుకోవాలి. మనం రాజకీయాలకు వచ్చేటప్పుడు కమిట్మెంట్ కావాలి. నేను నాయుడు సత్యం గారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంటే అది 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తాను నమ్మిన ఆశయం కోసం పనిచేసిన వ్యక్తే ఈ సమాజ బాగు కోసం పనిచేస్తారు. అది గుర్తుంచుకోవాలి. అది కులం కోసం కానీ, అది వర్గం కోసం కానీ, అది ప్రాంతం కోసం ఎవరు పనిచేస్తారంటే ఆ నమ్మిన సిద్ధాంతం కోసం. నేను నాయుడు సత్యం గారి దగ్గర అది చూశాను. అందువల్లే ఇవాళ ఈ గవర్నమెంట్లో ఆయనకి పదవి రావటం, ఆ పదవి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి. రెండో విషయం సత్యం గారికి ఉన్న సమస్య ఇవాళ ఏమిటి, ఆయన సమస్య ఏంటి, రాష్ట్రంలో ఉన్న హస్తకళ అభివృద్ధి కోసం చైర్మన్ కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ముందుగా ఈ గౌడ కుటుంబంలో ఉన్న పేదవాళ్ళకి, బహుజనులకి, దళితులకి ఎట్లా న్యాయం చేయాలి, వాళ్ళ హక్కులు ఎట్లా కాపాడాలి, వాళ్ళని ఎట్లా చైతన్యం తీసుకొని రావాలి, ఆ విధంగా సత్యం గారు పనిచేయాలని మనం కోరుకోవాలి. అందరూ అంటున్నారు మనందరూ సర్వాయి పాపన్న వారసులు, సర్వాయి పాపన్న ఈ రాజ్యాన్ని వేరాడు. నేనేమంటున్నానంటే బహుజన రాజ్యాధికారం రావాలంటే ఒక గవర్నర్ వల్ల కాదు,
మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న బీసీలందరూ ఐక్యం కావాలి. బీసీలతో పాటు మన సోదరులు దళితులు ఐక్యం కావాలి. వీళ్ళందరం కలిసి ఎవరి మీద యుద్ధం చేయాలి? ఆధిపత్య వర్గం మీద మనం యుద్ధం చేయాలి. మన ఆలోచన ఏ విధంగా ఉండాలి? ఆధిపత్య వర్గం అణిచివేస్తుంది మనందరినీ. ఈ అణిచివేసే ఆధిపత్య వర్గం మీద మనందరం ఐక్యంగా ఉండాలి. దాని మీద ఐక్యంగా ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీయా, నేను ఒక రాజకీయ పార్టీ, మన వెంకన్న రాజకీయ పార్టీ, ఇక్కడ ఉన్నందరూ డిఫరెంట్ ఆఫ్ రాజకీయ పార్టీలో ఉన్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆధిపత్య వర్గాలు అనగదొక్కబడేది ఎవరినంటే బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని. మనం ఏం చేయాలి? ఈ ఆధిపత్య వర్గాలను అణచడం కోసం మనం ఐక్యం కావాలి. దాంట్లో గౌండ్లలో ఐక్యం కావాలి, దాంట్లో ఉన్న బీసీలందరూ ఐక్యం కావాలి, దాంట్లో ఉన్న దళితులందరూ ఐక్యం కావాలి, దాంట్లో ఉన్న మైనార్టీలందరూ ఐక్యం కావాలి. అప్పుడు నిజంగా రాజ్యాధికారం వస్తుంది. ఇప్పుడు అందరూ ఏడొస్తున్నాయి రాజ్యాధికారం. మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో, మన పక్కన తమిళనాడు ఉంది. ఇలా తమిళనాడు రాష్ట్రం ఎవరు? బీసీ తప్ప ఇంకోటి ముఖ్యమంత్రి కాడు అక్కడ. అసలు తమిళనాడు రాష్ట్రమే బహుజనులకి పుట్టిన ఇల్లు. అక్కడ స్టార్ట్ అయింది. పెరియార్ మహాగురువు అందరినీ, అక్కడున్న బ్రాహ్మణీయ భావజాలని బయటికి పంపించాడు. బయటకు పంపించి ఎవరు అయినా కూడా అక్కడ బీసీ వాళ్ళు కావాలా, లేకపోతే ఎస్సీ వాళ్ళు కావాలా, ఇంకో ఆ విధంగా తమిళనాడు రాష్ట్రాలు ఉంది. అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అందువల్ల నేను ఇక్కడ అది మన ఇక్కడున్న వర్గాలు మన పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, లేకపోతే సత్యం గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మా సీను బీజేపీ పార్టీలో ఉన్నా, సిపిఎం పార్టీలో ఉన్నా, సిపిఐ పార్టీలో ఉన్నా, మీరు ఒక్కసారి రాజకీయాలు కూడా చూడండి. ఆధిపత్య వర్గాలందరూ ఒక రకంగా ఉన్నారు. ఆధిపత్య వర్గాలంతా అది ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఒక్కటే ఆలోచన విధానంగా ఉన్నారు. కానీ బహుజనులు ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఆలోచన విధానంలో తేడా ఉంది. నేను ఈ వేదిక ద్వారా మేము అందరినీ ఏం కోరుకుంటున్నానంటే, అయ్యా బహుజన బిడ్డలారా, దళిత బిడ్డలారా, ఆధిపత్య వర్గానికి వ్యతిరేకంగా మీరందరూ ఒకటి కాండి. ఒకటైన నాడు మనం రాజ్యాలు అధికారుల వైపు ముందుకు పోతాము. మనకు ఎవరైతే ఆధిపత్య వర్గాలు ఉన్నారో వాళ్ళు కూడా భయపడతారు. అందువల్ల ఈ నాయుడు సత్యం గారి ద్వారా 2 విషయాలు నేర్చుకున్నాము. నాయుడు సత్యం గారి సన్మానం ద్వారా, వాడు అల్లుడు నాకు మంచి మిత్రుడు. సత్యం గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన పదవి వచ్చిన రోజు నాకు ఫోన్ చేశాడు. ఆయన సన్మాన కార్యక్రమంలో కూడా రమ్మని ఫోన్ చేశాడు. ఇప్పుడు కూడా అల్లుడు గారు కూడా వస్తున్నాడు. నాయుడు సత్యం గారు కూడా నేర్చుకోవాల్సిన సన్మాన కార్యక్రమం ఒకటి ఏంటంటే, ఒక మనిషికి రాజకీయ కమిట్మెంట్ ఉండాలి. రెండోది, ఈ రాజకీయ కమిట్మెంట్తో పాటు ఈరోజు మనందరం మనకున్న సోదర కులాలతో పాటు ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఒకటిగా ఉండాలి అనే విషయాలు మనసులో పెట్టుకొని మనం బయటికి పోవాలని చెప్పి ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక విషయం చెప్తాను. నేను ఇందాక తమ్ముడు అన్వేష్ చెప్పాడు. వాస్తవంగా మన దగ్గర 3 స్థలాలు ఉన్నాయి. 3 స్థలాల్లో ఒకటి ఇప్పుడు కోర్టులో ఉంది, అది మనం గెలుస్తాం గ్యారంటీ. రెండోది మన నరసరావు గారి చేతిలో ఉన్నది. ఇప్పుడు బాలసాని లక్ష్మణ్ గారు గత గవర్నమెంట్లో ఉండి 29 గుంటలు ల్యాండ్ తీసుకొచ్చారు. ఈ 3 స్థలాలని ఏమి చేయాలని గౌడ పెద్దలందరూ కూర్చొని దాన్ని ఏదో ఒక రకంగా చేసి, ఒకటి కళ్యాణ మండపం నిర్మాణం, ఒక గౌడ ఆస్తి నిర్మాణం చేయడం కోసం మనం ఇది కూడా ఒక అంశంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మనం ఒక నెల రోజుల, ఒక సంవత్సరం లోపు ఓ రిజల్ట్ వస్తుంది. బాలసాని లక్ష్మీనారాయణ గారు అసలు బాధ్యతలు తీసుకున్నారు. అతనే నరసింహరావు గారు కానీ, మన డాక్టర్ శ్రీనివాసరావు గారు, మన రేఖల భాస్కర్ గారు, నేనైతే అన్నిటిలో ఉంటా. ఈ అందరం తీసుకుంటే ఒక్క సంవత్సరంలో మీరందరూ అనుకున్నట్టు కార్యక్రమాలు మనందరికీ ఇప్పుడు నాయుడు సత్యం గారు తోడ్పాటు కూడా అందిస్తాడు. మనందరం కూడా డాక్టర్లందరూ కానీ, ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరం తలా 1 లక్ష రూపాయలు వేసుకుంటే ఒక 2 కోట్ల రూపాయలు దానికి పెద్ద సమస్యే కాదు. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా వస్తాయి. ఈ కార్యక్రమాలన్నీ 1 సంవత్సరంలో ముగించుకుంటాం. ఇక్కడ మాట్లాడిన పెద్దలందరూ ఈ రోజు నుంచి మనకి దీని మీద దృష్టి పెట్టి అందరం ఒక ఐకమత్యంగా ఉండి చేసుకుంటే పెద్ద కష్టమే కాదు. అతనే తమ్ముడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ అమరగారి వెంకన్న గారు, ఈనాటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర సమానులు, గౌడ ముద్దుబిడ్డ అందరికీ చిరపరిచితులు, తెలంగాణ రాష్ట్ర
హస్తకళ చైర్మన్గా నియమితులై ఈరోజు ఖమ్మం జిల్లా గౌరవ సంఘ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని అందుకున్నటువంటి శ్రీ నాయుడు సత్యం గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాల్సన్ లక్ష్మణ గారు ఈరోజు మా అందరికీ అందరినీ ఒక చోట కలిసే విధంగా ఒక మంచి భవన సముదాయాన్ని ఏర్పాటు చేసి అందరినీ సమీకరణ చేసినటువంటి సోదరుడు శ్రీ బాలాదేశ్ అధినేత శ్రీ వత్సవాయి రవి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, అదే ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమానికి సుదూర ప్రాంతానికి వచ్చినటువంటి గౌడ సోదరులకు సోదరిమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఖమ్మం జిల్లా అంటేనే రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ రాజకీయాలలో ఒక చరిత్ర ఉన్న ఒక జిల్లా ఇది. సర్దార్ శ్రీ జలగం వెంగళరావు గారు నాటి నుండి మల్లు అనంతరాములు గారు, మల్లు పట్టి గారు, మల్లు అనంతరాములు గారి వరకు ఈ దేశ రాజకీయాలలో ఖమ్మం జిల్లాకి ఒక చరిత్ర ఉన్నది. దానితో పాటు ఈ ఖమ్మం జిల్లాలో ఉద్యమ చరిత్ర పార్టీలు కూడా ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లాలోనే సిపిఎం పార్టీ బలంగా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలోనే సిపిఐ పార్టీ బలంగా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలోనే టీడీపీ పార్టీ బలంగా ఉంది. ఈ ఖమ్మం జిల్లాలోని సిపిఐ పార్టీ, ఎమ్మెల్యే పార్టీ బలంగా ఉంది. ఇటీవల వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఒక విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో యొక్క ఖమ్మం జిల్లా నుండి నాయుడు సత్యం గారు ఈరోజు రాష్ట్ర హస్తకళ యొక్క అభివృద్ధి చైర్మన్గా నియమితులయ్యారు. దానికి కారణం ఒకటి, ఇప్పుడు పెద్దలు చాలామంది చెప్తున్నారు, ఒక నిబద్ధత, ఒక విశ్వాసానికి ప్రతీక శ్రీ నాయుడు సత్యం గారు. రాజకీయాలలో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. ఈ రాజకీయాలలో గత 45 సంవత్సరాల నుంచి మల్లు యొక్క కుటుంబానికి, అటు మల్లు రవి గారికి, ఇటు మల్లు బట్టి విక్రమార్క గారికి ఒక చేదుడు వాదుడుగా ఉంటూ ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హస్తకళ యొక్క చైర్మన్గా నియమితులయ్యారు. ఇది మా అందరికీ కూడా గర్వకారణం. ఇదే సందర్భంలో ఇక్కడ కొన్ని మన ముఖ్య విషయాలు కూడా మనం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల మీద కంటే ఎక్కువగా నష్టపోయింది కూడా ఖమ్మం జిల్లా అనే ఒక విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అది ఉన్నటువంటి 10 నియోజకవర్గాలలో 7 నియోజకవర్గాలు ఎస్సీలకి రిజర్వేషన్ అయిపోయినాయి. మిగతా 3 మాత్రమే మిగిలినాయి. ఈ 3 కూడా 2 ఇందాక పెద్దలు సోదరుడు తిరుమలరావు గారు చెప్పినట్టు 2 ఉన్నత కులాలకు పోతే ఒకటికి గతంలో బీసీలకి ఇచ్చేవాళ్ళు. ఈసారి అది కూడా లేదు. టోటల్గా వచ్చేసరికి బీసీలకి మొత్తం కూడా అన్యాయం ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ బీసీలకి న్యాయం గట్ట జరగాలి అని చెప్పేసానంటే చట్టసభలలో బీసీలకి రిజర్వేషన్ వచ్చిన నాడే తప్పనిసరిగా న్యాయం ఒక విషయాన్ని మీకు మనవి చేస్తాను. మహానుభావుడు అంబేద్కర్ గారి పుణ్యమా అని చెప్పేసి ఆనాడు ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఈరోజు వారికి అన్ని రకాలుగా అవకాశాలు వచ్చినాయి. కానీ ఈరోజు మనకు బీసీలలో పోటీ చేద్దామని చెప్పేసానంటే 2 విషయాలు ముఖ్యమైన కావాలి. ఒకటి, రాజకీయ పార్టీ పట్ల నిబద్ధత కావాలి, వ్యక్తుల పట్ల యొక్క నమ్మకం కావాలి, దాంతోపాటు ఆర్థిక స్తోమత కూడా కావాలి. గతంలో 1995 కాకుండా ముందు గట్ట తీసుకున్నట్టయితే ఆనాడు పార్టీని చూసి ఓట్లేశారు, వ్యక్తిని చూసి ఓట్లేశారు. కానీ ఈరోజు డబ్బును చూసి ఓటేసే పరిస్థితి ఏర్పడింది. దానికి వాళ్ళు వీళ్ళు కాదు. ఈరోజు రాజకీయాలలో గట్ట పోటీ గట్ట చేయాలని చెప్పేసానంటే ఆర్థిక స్తోమత గట్ట లేకపోతే పోటీ చేసే పరిస్థితి కూడా లేదన్న ఒక విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇటు ఒకవైపు విద్యాపరంగా డెవలప్ కావాలి, ఒకవైపు వ్యాపార పరంగా డెవలప్ కావాలి, ఒకవైపు ఆర్థిక పరంగా డెవలప్ అయితేనే తప్పనిసరిగా రాజకీయాలలో మనకు ఒక ముఖ్యమైనటువంటి నిఘంటువు కనుక ఉన్న విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో రాజకీయాల గురించి మాట్లాడుకున్నా లేకపోతేనేమో ఒక స్థాయి గట్ట ఎదగాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే సమయం చాలా కాలతీతం అయిపోయింది. కానీ ముఖ్యమైన మీకు 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. దయచేసి ప్రతి సోదరుడు కూడా తప్పనిసరిగా మీ పిల్లల్ని తప్పనిసరిగా చదివించండి. చదువుతో పాటు కులాభిమానం పెంచండి. దాంతోపాటు వ్యాపార రంగంలోనా ఉద్యోగ రంగంలోనా కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యే విధంగా చూడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 3 ఏది తక్కువ ఉన్నా కూడా, ఒకవైపు డబ్బున్నా విద్య గట్ట లేకపోతే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. ఒకవైపు చదువున్నా కూడా డబ్బు లేకపోతే కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనం చేస్తా. ఇందాక ఒక విషయం మధ్యలో వచ్చేసింది. మన యొక్క పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీ నుంచి ఫోన్ చేసి
నరసింహరావు ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఎవరన్నా మన బీసీలలో మీ సామాజిక వర్గంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పే సంగతి అడిగినప్పుడు నేను ఎమ్మడే రేఖల భాస్కర్ గారి యొక్క పేరు ప్రపోజ్ చేసినాను. దానికి కారణం ఉన్నత విద్యావంతుడు, అదే ప్రకారంగా ఉన్నదొక విద్యా సంస్థలకు అధినేతగా ఉన్నారు, దేవుడి వేళ ఉన్నంతలో కొంచెం ఆర్థికంగా కూడా ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితుల వరకు ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అందరికీ తెలుసు. ఈ రాజకీయ పరిస్థితులు మొత్తం నెట్టుకొని గట్ట నిలబడాలి అని చెప్పేసానంటే మంచి వచ్చేయడం మా తాతల నుంచి మా తల్లి నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో ఈ రాజకీయాల మొత్తం ఆర్థికలకు వెళ్ళిపోతే నేను ఒక రూపాయి ఇచ్చేవాడిని కాదు, రూపాయి తీసుకునేవాడిని కాదు. కాబట్టి దయచేసి నన్ను వదిలేయమని చెప్పేసి అంటే ఎవరైతే ఫోన్ చేశారో వారితో కూడా మాట్లాడిచ్చా. కానీ నాకు ఇప్పుడు సాధ్యపడదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు డబ్బులున్నా కూడా పోటీ చేసే పరిస్థితి లేదు, ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. వీలైనంత వరకు తప్పనిసరిగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మనం ఎదిగినప్పుడే తప్పనిసరిగా ఈ రాజకీయాలలో అందరూ కోరుకున్నటువంటి బహుజనుల రాజకీయమైనా లేదా గౌడల యొక్క మంచి అధికారులు రావాలని కూడా అవకాశం చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు ఖమ్మం కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గౌడ హాస్టల్ కట్టించాలని చెప్పేసి 1978 సంవత్సరం కంటే ముందు నుంచి కూడా మా తాతలు తండ్రులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క అందరూ కూడా కలిసి ఈ ఖమ్మం టౌన్లో అవోపా లాంటిది, అంటే నెలకి 50 రూపాయల చొప్పున 100 రూపాయల చొప్పున కట్టుకుంటూ 2 రూపాయల సభ్యత్వంతో చేసుకుంటూ వచ్చేసి ఈ ఖమ్మం టౌన్లో 2 స్థలాలు కొన్నాం. ఈ 2 స్థలాలలో ఒకటి మమతా హాస్పిటల్ రోడ్డు ఉన్నటువంటి 1000 గజం స్థలం కొన్నాం, రాజలింగం గారి పేరు మీద పెట్టాం. దానికి గౌడ సంఘం హాస్టల్ కట్టాలని చెప్పేసి అనుకున్నాం. దానికి ఆనాడు ఖమ్మటం యొక్క గౌడ సంఘ పెద్దలందరూ కలిసి కూడా ఒక సమావేశం కూడా అయినాం. ఈ సమావేశంలో పెద్దలు శ్రీ రేఖల భాస్కర్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్నత విద్యావంతుడు కాబట్టి, విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ బిడ్డలందరూ కూడా ఉన్నతంగా విద్య దొరికినప్పుడే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ నాన్నగారి పేరు మీద 30 లక్షల రూపాయలతో హాస్టల్ మొత్తం నేనే కట్టిస్తా, లైబ్రరీ మొత్తం కూడా నేనే కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు ఆ విషయాలు దొరికి పోను, కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొంచెం ఆగిపోయింది. ఇటీవల కాలంలో ఏదైతే ఆ స్థలాన్ని కొన్నామో ఆ స్థలాన్ని కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి మొత్తం దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటు పోలీసు వెంకన్న గారు, నేను ఇంకో మరి కొంతమంది తిరుమలరావు గారు అందరం కలిసి ఆ స్థలం మీద ఉండి పోలీస్ స్టేషన్ వేసి తుమ్మలేశ్వర ద్వారా ఇతర పెద్దల ద్వారా ఇటు బాలసలేశ్వర అందరం కలిసి కూడా పోయేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసాం. అది కొంచెం వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయింది, కోర్టు కూడా కేసు కూడా తిరుమలరావు గారి ద్వారా నడిపిస్తున్నాం. తప్పనిసరిగా గెలుస్తాము. ఎందుకంటే ఆ స్థలాన్ని డైరెక్ట్గా పట్టేతాల నుంచి కొన్నామా, పట్టేతాలు కూడా మనకు గౌడ వస్తాయి, వాళ్ళే మనకు అమ్మారు. వాళ్ళకి గజం 2 రూపాయల చొప్పున 1000 గజాన్ని కొని ఈరోజు సుమారుగా గజం 15,000 రూపాయల చొప్పున ఈరోజు 1,50,00,000 నుంచి 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ మన గౌడ యొక్క సంఘానికి ఒక విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే ప్రకారంగా ఆ రోజున గౌడ కళ్యాణ మండపం కూడా కట్టించాలని చెప్పేసి ఖమ్మం ముస్తాఫానగర్లోని బోనకల్ రోడ్లో కూడా 1286 గజాల స్థలాన్ని కూడా కొనిపెట్టాం. ఆనాడు ఈ ఖమ్మం జిల్లాలో హౌసింగ్ బోర్డు జనరల్ మేనేజర్ అయినటువంటి అంకయ్య గౌడ్ గారు ఈ ప్రాంతంలో కళ్యాణ మండపానికి ఒక డిజైన్ మొత్తం గీపించేసి ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి కొంతమంది తలా 10,000 20,000 వేసుకొని దాంట్లో కొంచెం కళ్యాణ మండపం కూడా బిగించేసాం. వాస్తవంగా ఇప్పటికీ పిల్లర్స్ మొత్తం కూడా రౌండ్ పిల్లర్స్ మొత్తం కూడా లేచేసినాయి. తర్వాత కొన్ని ఆర్థిక స్తోమతల వల్ల కొన్ని పర్మిషన్స్ రాకపోవడం వల్ల కూడా అదే ఆగిపోయింది. ఈ స్థలా పెరుగుదల మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. అదే సందర్భంలో పెద్దలు శ్రీ ఎమ్మెల్సీ బాలసాల లక్ష్మణ గారు మొన్న గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంతో మనకు అదే రౌనపాలెం మండలం దగ్గర కూడా సుమారుగా 30 గుంటల స్థలాన్ని మనకు ఇప్పించేసి ఆ స్థలం కూడా ఖమ్మం జిల్లా గౌడ సంఘం పేరు మీద కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ యొక్క స్థలాన్ని కూడా అది వాస్తవంగా అది కొంచెం లీజులో ఉన్నది, ప్రతి సంవత్సరం అంటే గవర్నమెంట్ స్థలం కాబట్టి అది కొంత ప్రతి సంవత్సరం మనం లీజు కూడా డబ్బులు కూడా కడుతూ ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఇడిపోతే నాయక్ సత్యం గారు, ఇడిపోతే బాలసాల లక్ష్మణ్ గారు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నది. ఇవాళ డిప్యూటీ సీఎం మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారే ఉన్నారు. బట్టి విక్రమార్క గారు 2 విధాలుగా మనకు ఉపయోగపడే వ్యక్తి. ఒకటేమో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 2 ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు ఆ స్థలాన్ని గవర్నమెంట్ రేటు ఏదైతే ఉందో మార్కెట్ రేటుకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.
అదే ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ప్రకారంగా రాష్ట్ర స్థాయిలో కూడా మన గౌడ సంఘం అంటే స్టేట్ రాష్ట్ర గౌడ సంఘం కూడా మనకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు పెద్దలు ఉన్నారు. వారందరూ సహాయ సహకారాలతో తీసుకొని వీలైనంత వరకు ఆర్థిక వనరులు సమకూర్చుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్ కానివ్వండి, లేదా ఇక్కడ కళ్యాణ మండపం కానివ్వండి, ఇక్కడ హాస్టల్ కానీ నిర్మించుకోవడానికి తప్పనిసరిగా అందరూ చేతోడు మాతోడుగా ఉండడమే కాకుండా ఈ 2 స్థలాలను కూడా తప్పనిసరిగా ఆనాడైనా ఈనాడైనా రేపైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌడ పేద విద్యార్థుల కోసమే ఉపయోగించాము. అంతమించి దాంట్లో వేరే ఎటువంటి ఎవరికి కూడా స్వార్థాలు లేవని చెప్పేసి కూడా మనం చేస్తూ, అదే ప్రకారంగా గతంలో కత్తి నెహ్రూ గారు, గుర్రసీని గారు ఉన్నప్పుడు ఇదే రేఖల భాష గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ జిల్లాలో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, అది 10th క్లాస్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళందరూ ఎవరైతే మంచి మెరిట్ మార్కులు మొత్తం తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా గతంలోనే ప్రోత్సహించే విధంగా అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. భవిష్యత్తులో కూడా అదే ప్రకారంగా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అన్ని విధాలుగా మా చేతంత వరకు చేతుడు వాదుడుగా ఉంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా అమరగాని వెంకన్న గారికి, ఎందుకంటే మీ చేసే కార్యక్రమాలు ఒకటైతే ఇలా వయసును కూడా ఇలా లెక్క చేయకుండా 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా మన గౌడ హాస్టల్ని వేరే వాళ్ళు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు దరిదాపుగా 24 అవర్స్ 15 రోజుల పాటు అక్కడే ఉండేసి దానికి వాళ్ళ చుట్టూ కాంపౌండ్ కూడా మొత్తం పెట్టడం కాకుండా ఫెన్సింగ్ మొత్తం వేసేసి ఇవాళ ఆయన సొంతంగా జేబుల నుంచి కూడా 3 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టిండు. అన్నా వెంకన్న, మళ్ళీ చెప్తున్నాను, నీ యొక్క కష్టం యాడికి పోదు, నీ యొక్క శ్రమ దాంట్లో తప్పనిసరిగా గౌడ హాస్టల్ నిర్మితం అవుతుంది. అది తప్పనిసరిగా నీ పేరు మీద అంటే అమరగాని వెంకన్న గారు యొక్క సహాయ సహకారాలతోటి నీ యొక్క కష్టం ఏదైతే ఉన్నదో ఆ కష్టం తగ్గ ప్రతిఫలంగా తప్పనిసరిగా రేఖల భాస్కర్ గారు ఇతర పెద్దల యొక్క సహాయ సహకారాలతో దాంట్లో తప్పనిసరిగా గౌడ హాస్టల్ నిర్మిస్తామని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ గౌడ సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వక థ్యాంక్ యూ తమ్మి. అట్లనే ఇప్పుడు సిటీ కేబుల్ రామకృష్ణ అంటేనే అందరికి తెలుస్తుంది. తాళ్ళపల్లి ఇందనక తాళ్ళపల్లి రామకృష్ణ అంటే ఎవరికి తెలియదు. సిటీ కేబుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షుడు అమరగాని వెంకన్న గౌడ్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, సభా వేదికపై, అలాగే ఖమ్మం జిల్లా గౌడ్ సందరికి పెద్దన్నగా ఉన్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ గారికి, మిగతా నా సోదర సమానులకి నమస్కారములు, మరియు సోదరులందరికీ కూడా నమస్కారం. నాకు రాజకీయాలు తెలియదు, 2 విషయాలు మాట్లాడదలుచుకున్నా. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర గోపా అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడు హైదరాబాద్ నుంచి మెసేజ్ పంపించారు. సారాంశం 2 వాక్యాలు. నేడు మీ సొంత జిల్లా ఖమ్మంలో పర్యటిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా పట్టణంలో గౌడ సోదరులు అన్ని సంఘాల తరఫున సన్మానం స్వీకరిస్తున్న సందర్భంగా మీకు మా రాష్ట్ర కమిటీ తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2వ విషయం, ఇంతకుముందు ఒక పెద్దన్న వైరా నుంచి మాట్లాడారు మన సత్యనారాయణ గౌడ్ గారి గురించి. మోస్ట్ ఇన్నోవేటివ్ థాటింగ్ ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. నాకు కొంచెం మా తాళపల్లి కృష్ణాధార మా బంధువు కాబట్టి కొంచెం తెలుసు. నేను కూడా అలాగనే భావించిన నాయుడు అంటే ఎవరో అని. సరే, ఏదైనా కానివ్వండి. ఈ ఒక జక్కన స్ఫూర్తితో పనిచేస్తారు సత్యనారాయణ గౌడ్ గారు అని చెప్పారు. చాలా చక్కటి సంబోధన. నేను కోరుకునేది ఏంటంటే, మా రాష్ట్ర కమిటీ తరఫున అడిగేది ఏంటంటే, సత్యనారాయణ గౌడ్ గారిని, మీ చేతికి హస్తకళల డెవలప్మెంట్ వచ్చింది. మన తాటి బుట్టలు, తాటి విసనగర్రలు, తాటి బొమ్మలు, అవే కాకుండా మీ సృజనాత్మకతను జోడించి ఈ యొక్క అవకాశాన్ని మనందరికీ ప్రతి రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఒక అలంకరణ వస్తువులుగా ఉండాలని, దీనికి మీరు కృషి చేస్తారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కత్తి నెహ్రూ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. నేటి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నా గౌడ బంధువులకు,
నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, మరీ ముఖ్యంగా యువత, అంటే మేము ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఆ యువత ఇప్పుడు కేకలు వేసుకుంటూ మాట్లాడారు. నాకు చాలా సంతోషం ఉంది. యువత ఎప్పుడూ ఫైట్ చేయండి ఈ సమాజం కోసం. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు నాయకులు ఖమ్మం జిల్లాలో, మనం పుట్టిన ఈ గౌడ కులంలో విప్లవకారులని ఎవరో ఇంతకుముందే వాళ్ళ చిన్ననాటి మిత్రుడు చెప్పాడు. దానికి నేను ఇంకొక విప్లవకారుని కూడా పోలుస్తూ, ఆయన తెలుగుదేశంలో విప్లవం చేసుకుంటూ ఎదిగాడు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యాడు, తెలుగుదేశం పార్టీకి 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా చేశాడు. నాయుడు సత్యం గారు. నాయుడు సత్యం గారు ఒకసారి కళ్ళు చూశారు, ఆయన ప్రత్యేకంగా చూడండి. వెరీ 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 ఇంటెలిజెంట్. దట్ వైరా ప్రాంతం అంటే మనకు సత్తుపల్లి కానీ మనకు సీఎంని ఇచ్చింది, సెంట్రల్ మినిస్టర్ ఇచ్చింది, 12 రాష్ట్రాల ఇన్ఛార్జిగా చేసిన మల్లు అనంతరాములు గారిని ఇచ్చింది, నేటి డిప్యూటీ సీఎంని ఇచ్చిన ప్రాంతం వైరా ప్రాంతం. అది కొద్ది ఆంధ్ర కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ క్లెవర్నెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో గత 50 సంవత్సరాలు నాయుడు సత్యం గారు విద్యార్థి దశ నుంచి యవ్వన దశలో ప్రతి ఒక్క క్షణంలో కూడా ఆయన పార్టీనే శ్వాసించాడు, ప్రేమించాడు. ఆ ప్రేమ వల్లనే ఈరోజు ఈ పదవిని అలంకరించారు. అంటే పెద్దలు చాలామంది చెప్పారు, కొంతమంది ముఖ్యులు, ఎవరైతే నిబద్ధతతో తన నాయకుడిని నమ్ముకొని, తన పార్టీని నమ్ముకొని, క్రమశిక్షణతో నిరంతరం పార్టీకి, తన కుటుంబాన్ని ఎలాగైతే ప్రేమిస్తారో, తన పిల్లల్ని, భార్యని ఎలాగ ప్రేమిస్తారో, పార్టీని కూడా ప్రేమిస్తే పార్టీ ఎట్టి పరిస్థితిలో రిటర్న్ గిఫ్ట్ అది. అదే ఈరోజు నాయుడు సత్యం గారికి. నాయుడు సత్యం గారు 1000 కోట్ల ఆస్తిపరుడు కాదు, కానీ 1000 కోట్ల కంటే మనసున్న మహారాజు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. మా బాబాయ్ రఘుపతి గౌడు మామయ్య గారి చెల్లెమే మా ఊరు గారెలు ఇచ్చారు, మా బాబాయ్ రఘుపతి బాబాయ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే వారి గురించి నేను ఒక 35 ఇయర్స్ నుంచి, గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, బట్టి విక్రమార్క గారు అప్పుడే రాజకీయాల్లోకి వస్తున్నారు, ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టినప్పుడు నేను నాయుడు సత్యం గారిని, ఆయన రాజకీయ విన్యాసాన్ని, ప్రతి విషయంలో బట్టి గారికి ఎలా ఉంటారు అని అంటే చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇష్టమైన నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో తిరిగాను, వివిధ పదవులు చేశాను. తెలుగుదేశం పీరియడ్లో ఇక మనకు రాజకీయాల్లో నిలబడలేమని నేను ఉద్యోగానికి వెళ్ళాను. కానీ రాజశేఖర రెడ్డి అనే ఒక పవర్ఫుల్ లీడర్, ప్రజానాయకుడు, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో బట్టి విక్రమార్క గారు అప్పుడే రేజింగ్ ఎమ్మెల్సీగా వచ్చారు. అప్పుడు నాయుడు సత్యం గారు ప్రతి సెకండ్, బట్టి గారు ప్రతి కదలికలకి ఆయనే కర్త కర్మ క్రియ. అంటే వారిద్దరిది, రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు అయితే ఎట్లయితే భారత రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ని ఇంత గొప్ప స్నేహితులు అని చెప్పారో, అలాంటి గొప్ప స్నేహితులు బట్టి విక్రమార్క గారు, నాయుడు సత్యం గారు. ఒక మంచితనానికి ఏమీ ఆశించకుండా కష్టపడితే పార్టీ కానీ, స్నేహితుడు కానీ, నాయకుడు కానీ ఎలా గుర్తిస్తారు, ఎలాంటి పదవులు ఇస్తారు, ఏమిచ్చి గౌరవిస్తారు. నా దృష్టిలో సత్యనారాయణ గారికి చాలా చిన్న పదవి ఇది. ఆయన టాలెంట్కి, ఆయనకున్న నాలెడ్జ్కి, ఆయనకున్న పరిజ్ఞానానికి ఇది కాదు. కానీ 40 సంవత్సరాల ఆయన శ్రమ వెనుక ఈరోజు తెలంగాణ రాష్ట్రం తనకి ఈ పదవినిచ్చింది. ఇది గౌడ కులంగా మనం అందరం గర్వించాలి. రెండోది, ముఖ్య నాయకులు ఖమ్మం జిల్లాలో శాసించిన 2 ముఖ్య నాయకులు ఈరోజు ఈ వేదిక మీద ఉన్నందుకు నేను ఒక గౌడ సంఘ నాయకుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే వేరే వేరే పార్టీలు ఉంటే ఫైటింగ్లు అయ్యేది, కానీ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి మాకు ఆనందం ఉంది. దయచేసి సత్యనారాయణ గారు, మా రిక్వెస్ట్, మేము ఒక 30 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలతో అన్ని పార్టీల్లో ఒకే సామాజిక వర్గం నడుస్తుంటే
మాకేంటనే ఉన్నందుకు మాకు ఉద్యోగాల్లో పోయిన వాళ్ళు కూడా కులం కోసం బయటపడి తిరుగుతున్నాం. ఆనాడు గోపాగా, ఈనాడు గౌడ సంఘం అధ్యక్షుడిగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మా కోరిక ఏంటంటే మాలాగా గ్రామాల నుంచి వచ్చిన బీద పిల్లలు, మధ్యతరగతి పిల్లలు, మన గౌళ్ళు అనొద్దు కానీ అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీలు అన్ని అవకాశాలు అనుకుంటే ఇవాళ బీసీలకి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. దయచేసి ఇక్కడ ఖమ్మం పోరాటాల గడ్డ అన్నారు. ఆ పోరాటాల గడ్డలో బాలసాని గారు 2 సార్లు ఎమ్మెల్సీ అయితే మేము గౌడ సంఘంగా సన్మానం చేసుకొని ఆయన ఎప్పుడు రిక్వెస్ట్ చేసేవాళ్ళం, సార్ మా కాకాగా గౌడ ఎమ్మెల్సీ అయ్యారు, మాకు ఒక స్థలం కావాలండి అని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే ఇవాళ 3,900 గజాలు స్థలం నది రోడ్డు ఇల్లెందు పోతున్న రోడ్లో మనకి ఈరోజు ఆ స్థలం రావడం జరిగింది. దయచేసి నా రిక్వెస్ట్ సత్యనారాయణ గారికి, మీరు పవర్లో ఉన్నారు, మాకు ఇండైరెక్ట్గా డిప్యూటీ సీఎం కూడా ఆయన హృదయంలో మీరు ఉంటారు కాబట్టి, ఇది ఆయన కూడా ఈ జిల్లావాసి కాబట్టి మా రిక్వెస్ట్ ఇది. వీళ్ళందరి తరఫున నేను కోరుకుంటున్నా, వాళ్ళకి ఆశలు కట్టియాలి. బీద పిల్లలు కూడా మన పిల్లలు కళ్యాణ మండపంలో మన పిల్లలు పెళ్ళిళ్ళు కావాలనేది నా కోరిక. మీరిద్దరూ శ్రమ పడ్డారు, పార్టీలలో ఎంతోమంది నాయకులకి మీరు కర్నూలులా పనిచేశారు. గౌడ కులానికి కూడా ఈ కులం మీకు మిమ్మల్ని నాయకులు చేయలేదు, మీ శ్రమే మిమ్మల్ని చేసింది. కానీ మా రిక్వెస్ట్ యాజ్ ఏ గౌడ సంఘం నాయకులుగా దయచేసి రాబో రోజులలో గౌడుల ఆత్మాభిమానం కోసం ఎంతోమంది యువత ఇప్పుడు మాట్లాడారు, వాళ్ళందరూ నాయకులయ్యే మన తర్వాత వారసులుగా అయ్యేందుకు మీ వంతుగా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఉందాం. మన బోడబట్ల వెంకన్న గారు, ఉడుగు శ్రీనివాసరావు గారు ఏ కార్యక్రమానికైనా ముందుంటారు కానీ స్టేజీ ఎక్కి మాట్లాడరు. ఒక్కసారి ఆయన బోడబట్ల వెంకన్న గారు అంటే బాంబు వెంకన్న గారు అని కూడా అంటారు. కాబట్టి ఒక్కసారి బాంబు లేచి తట్టో బద్దలైద్ది, ఆయన లేచి తట్టనే ఉంటా చేయబట్టి ఒక్కసారి లేచి ఒక్కసారి అట్లనే ఇప్పుడు లేనా ఒకసారి ఇప్పుడు మనందరం ఇంత హాయిగా చల్లగా చక్కగా కూర్చున్నటువంటి ఆజ్యం కల్పించినటువంటి మన తమ్ముడు వత్సరాయి రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నాకు ఈ మీటింగ్ అలా చిరాలే, ఎందుకంటే మా వాళ్ళు కూడా ఎప్పుడు లాస్ట్ ఆకలేసే టైంలో మైక్ ఎత్తారు, నాకు ఎక్కువ మాట్లాడొద్దని. మీరు కూడా సేమ్ అంతే చేశారు. థ్యాంక్ యూ. ముందుగా సభాధ్యక్షులు వెంకన్న గారికి, బాలసాని గారికి, అలాగనే ఈరోజు సన్మాన గ్రహీత సచివన్నకి, అలాగనే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, నా ఎదురుకున్న గౌడ పెద్దలు సోదరి సోదరులందరికీ కూడా నా నమస్సుమాంజలి. నాయుడు సత్యం గారి ఇంత పెద్ద కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాయుడు సత్యం గారు నాకు 2007 నుంచే పరిచయం. 2006లో బట్టి గారు ఎమ్మెల్సీ అప్పుడు నేను సిపిఐ పార్టీ ఎంపీటీసీ కన్వీనర్గా ఉండేది. అన్న బట్టి గారి టీంని కోఆర్డినేట్ చేసేది, ఇటు నుంచి సిపిఐ పార్టీ నుంచి నేను కోఆర్డినేట్ చేసేది. మీ ఇద్దరం కలిసి పని చేసి బట్టి గారిని ఉత్కంఠభరితమైన పోరులో బాలసాని గారు మనకి ఆపోజిట్గా ఉన్నారు. అప్పుడు సిపిఎం టీడీపీ ఒకెళ్ళి, కాంగ్రెస్ సిపిఐ ఒకెళ్ళి అనమాట. ఆ పోటీలో బట్టి గారిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర ఉండడం. దాంట్లో అక్కడి నుంచి అన్నతో నాకు చనువు ఏర్పడింది. ఆ చనువుతోనే హైదరాబాద్ పోతే అన్నను కలవకుండా వచ్చేది కాదు. అన్న టైమింగ్ ఎలా ఉంటుందంటే 4:30 అయిందంటే అసెంబ్లీలో ఉంటారు. అసెంబ్లీలో ఏం చేస్తారంటే వాకింగ్ చేస్తారన్న. జనరల్గా ఎక్కడ చేస్తామని గ్రౌండ్లో చేస్తాం కదా, సచివన 4:35 అయిందంటే అసెంబ్లీ చుట్టూ రౌండ్లు వేసేది. మేము పోతే మమ్మల్ని కూడా తిప్పించేది. అలా ఒక బట్టి గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు మొత్తం ఆయన ఆ పనిలో లైబ్రరీలో ఉన్నా కూడా అన్న కంప్లీట్గా అసెంబ్లీలో ఉండి బట్టి గారు వెనకనే చేదోడు వాదుగోడుగా ఉండేది. అలా 2011 వరకు ఒక 5 సంవత్సరాలు మా బంధం కంటిన్యూ అయింది. తర్వాత నేను రాజకీయాల నుంచి వ్యాపారాల్లోకి వచ్చాక కొంచెం బిజీగా అవడం వల్ల మా మధ్య కొద్దిగా గ్యాప్ రావడం జరిగింది. నేను వెంకన్న గారి పిలిచి చెప్పినప్పుడు చాలా సంతోషంగా సచివాన్ని అయితే నేనే చేస్తాను, ఎవరికి అవకాశం ఇవ్వనని చెప్పా. తమ్మి నువ్వు హాల్ ఇస్తున్నావు, భోజనం అన్న మమ్మల్ని పెట్టి మేము పెడతాం, కులం తరపున మేము పెడతామంటే లేదన్నా
నేను పెట్టేది ఎవరికో కాదు, మన గౌడ సోదరులకి, మన వాళ్ళకి. ఇదంతా నా కుటుంబం. నా కుటుంబాన్ని నేను ఒక్క భోజనం పెట్టలేనా, భగవంతుడు మంచిగా ఇచ్చాడు కాబట్టి మంచిగా చూసుకుందాం అనుకున్నా. కాబట్టి అది ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గౌడ పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చిన్న క్లారిఫికేషన్ ఏం లేదు. ఇందాక తమ్ముడు అవినాష్ మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు. అన్వేష్ తనకి మిగతా వాళ్ళందరూ కూడా నేను ఇచ్చే సందేశం ఒకటే, కులం కోసం పోరాడదాం, సొసైటీ కోసం పోరాడదాం, పార్టీ కోసం పోరాడదాం. ముందు కుటుంబం కోసం పోరాడు. ఎవరైనా సరే నువ్వు కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నాకనే మిగతా పనులు తోలిపోదాం. కులం మాకు చేదు కాదు, మీకు దగ్గర కాదు. మనం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ముందు ఆర్థిక పునాదులు ఏర్పాటు చేసుకున్నాం, తర్వాతే రాజకీయాలు చేద్దామని నా సలహా. తప్పుగా అనుకోమా తమ్ముడా. ఎందుకంటే మనం పుట్టింది అగ్ర కులాల్లో పుట్టలేదు, ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టాం. మన సొమ్ము మన కష్టం, మన చెమటతో మనం తిన్నా కూడా ఊర్చే సొసైటీ కాదు ఇది, మన కమ్యూనిటీ మీద. దీన్ని ఎంతమంది ఒప్పుకోరో కానీ మేము పొద్దున్నైతే పే చేస్తుంటాం. రోడ్డుకి అవతల బాలసారి గారు ఉంటారు, అవతల పక్కన యువతల పక్కన నేనుంటా. బాలసారి గారు రోజు పొద్దున కిలో మిరపకాయలు తిప్పిస్తే బగ్గు అని మండిపోతాయి. ఎందుకంటే ఆయన చుట్టూ మొత్తం కూడా అగ్రవర్ణాలు ఉన్నారు. నాకైతే బస్తా పోసినా చాలు, నిజంగా చెబుతుగా బస్తా పోసినా సరిపో, బస్తా మిరపకాయలు భస్మం అయిపోతాయి. అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే ముందుకెళ్ళగలం. ముందు మనం ఆర్థికంగా పరిపుష్టి సాధించడానికి ఏం చేయాలనో దాన్ని ఆలోచించి దాని ద్వారా మన కులానికి చేయాలనేది ఉడతా భక్తిగా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కులం అనే అభిమానం, ఆ అభిమానం ఉండబట్టి అందరం పోగా ఒక 24 hours ముందు చెబితేనే ఇంతమంది ఒక్క మెసేజ్కే స్పందించారు. ఇలాంటి వాతావరణం ఉన్న వాళ్ళ ముందు మనం ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తే అందరం కూడా మంచిగా ఉండొచ్చు. అలాగే ఇందాక గౌడ హాస్టల్ అన్నారు, కళ్యాణ మండపం అన్నారు. అది ఉట్టిగా ఒకళ్ళిద్దరు చేసేది కాదు. ఇందాక భాస్కరన్ పేరు చెప్పారు, బాలసారి గారు, నాయుడు సత్యం గారు అన్నారు. ఒకళ్ళు చేసేది కాదు, అందరి సహకారం. పెద్దోళ్ళు పెద్దగా చేస్తారు, చేయగలిగిన వాళ్ళు ఎక్కువ చేస్తారు, చేయగలిగిన వాళ్ళు ఎంతో కొంత తీసుకొని అందరం ముందుకెళ్తేనే బాగుంటుంది. ఇది సన్మాన కార్యక్రమం. అన్నగారిని మనం సన్మానించుకున్నాను పిలిచి అన్నకి మనం టార్గెట్ ఇచ్చాం. అభినందనలు చెప్పినట్లేదు, పెద్ద టార్గెట్స్ అన్న ముందు పెట్టాం. ఇది ఎందుకో నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది అందడానికి. అది కాకుండా తనతో మనం ప్రేమతో పని చేసుకున్నాం. ఎంత దూరం వస్తారు. ఇప్పుడు బాలసారి గారు ఉన్నారు, ఇప్పుడు అన్న మనకి కొత్తగా మనకి ఒక కమ్యూనిటీలో వచ్చారు. కాబట్టి అన్న ఈ సభాముఖం తెలియజేస్తున్నా, మేము ఇంత లేట్ చేయాల్సింది కాదు. మీరు కొద్ది ముందు టైం ఇస్తే ఇంకా బాగా చేసుకున్నాడువే. ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే మనకి ఇచ్చిన చైర్మన్ పోస్టులో 2 ఖమ్మానికి ఇచ్చారు. ఆ 2 కూడా గౌడ సోదరులకి ఒక్క ఊరు నుంచే ఇచ్చారు. ఈ విషయంలో అయితే నేను బట్టి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక క్యాస్ట్కి ఒక దగ్గర నుంచే 2 చోట్ల అకామిడేట్ చేయడం నోటి శ్రీకాంత్ గారికి, సచివాన్ని కూడా చేయడం గొప్ప అభినందనీయమైన విషయం. సో మనం ముందుకెళ్ళాలి అంటే అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాలి. ఆ కలిసికట్టు ఉంది. ఇప్పుడేదో మాట్లాడి అందరం కూడా దయచేసి మనం మన్నించండి. మీటింగ్ వచ్చినప్పుడు అందరం కలిసినప్పుడే హాస్టల్ గుర్తొచ్చి, కళ్యాణ మండపం గుర్తొచ్చి, తర్వాత మర్చిపోకుండా ఇది అయిపోయాక రేపా ఎల్లుండా పెట్టండి, అందరం కూర్చున్నాం. ఈ వారంలో చేయండి. మంచి రోజులన్నీ మంచి రోజులు. ఇప్పుడు ఏ మాసం ఇది నడిచేది? ధనుర్మాసం, వెంకటేశ్వరకి ఇష్టమైన మాసం. బాలాజీ ఆ నిలయంలో నుండి మాట్లాడుతున్నాం. దీని నిర్ణయం తీసుకోండి, అందరం ముందడిగేద్దాం. దీంట్లో 100% ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి సచివానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సందేశం ఇచ్చినందుకు ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న బాలసాని లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీద ఉన్నటువంటి భాస్కర్ గారు, రవి గారు, తిరుమలరావు గారు, నరసింహారావు గారు, కృష్ణ గారు, సీన్ గారు, నెహ్రూ గారు, ఇంకో సీన్ గారు, వెనక లాయర్లు గారు ఉన్నారు. తర్వాత మదర్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మన బోడపట్ల వెంకన్న గారు, రామకృష్ణ గారు, తర్వాత మీతో సత్యనారాయణ గారు, నూతి సత్యనారాయణ గారు ఇప్పుడు చెప్పారు. బట్టి గారికి రైటు లెఫ్ట్ అంటే ఓ పక్క ఈ సత్యం గారు అంటే ఓ పక్క ఆయన ఎప్పుడు పక్క కలుస్తూ ఉంటారు. వారితో పాటు మన మల్లయ్య గారు, మన ఏఎస్పీ గారు, వెంకటమౌరి
ఇక్కడికి వచ్చినట్టు ఎక్సైజ్ ఈఎస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది పెద్దలు, వేదిక పైన ఉన్నటువంటి శ్రీరాములు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి బట్టి గారి సహకారంతో, వారికి ఉన్నటువంటి అనుబంధంతో ఈరోజు ఖమ్మం జిల్లాలో వైరా ప్రాంతానికి సంబంధించి మన గౌడ బిడ్డకు ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, హస్తకల్లా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అది రాష్ట్ర స్థాయిలో అనేక కార్పొరేషన్లో ఏ కార్పొరేషన్ అయినా పొలిటికల్గా మనకు కావలసినటువంటి ఎలివేషన్ కోసం అవకాశం ఉంటాయి. కార్పొరేషన్లో కొంత ఎక్కువ తక్కువ ఉండదు, దాంట్లో ఉన్నటువంటి నిధులను బట్టి కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో వారు ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టు సత్యనారాయణ గారు చెప్పారు, వారికి అనుబంధం ఉంది బట్టి గారితో బాగా. ఇప్పుడు కూడా ఎప్పుడు వారెంబటే ఉంటారు, బట్టి గారితో వస్తారు, బట్టి గారితో వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలలో ఉండేటువంటి కార్యక్రమాల్లో నిబద్ధతకు, క్రమశిక్షణకు, నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఆయనకు 66 సంవత్సరాలు వచ్చినాయని ఆయనే చెప్పిండు. ఇంకా ఎక్కువ 2 ఉన్నాయో తక్కువ ఉన్నాయి కానీ 66 సంవత్సరాలన్నా నాకని చెప్పిండు. 66 సంవత్సరాలలో సుమారుగా 40 సంవత్సరాలు, ఒక 24-23 సంవత్సరాలు వదిలిపెడితే 40 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకో, మల్లు వారికో, ఎవరికో ఒకటి దారపోసింది. ఆర్థికంగా నష్టంగా, ఆర్థికంగా నష్టపోయినా 40 సంవత్సరాల పైన సుదీర్ఘంగా ఉంటే ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ అవ్వడానికి అవకాశం వచ్చింది. మీరు గమనించాలి. ప్రతి ఒక్కరికి కొంతమందికి రావచ్చు, లాటరీలో కొంతమందికి భాగ్యలక్ష్మి లాటరీ తలకి 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు వస్తాయి. మన అందరికి వస్తాయని మనం రోజు టికెట్లు కొంటే రావు, ఎవరో ఒకటి అదృష్టవంతులు ఉంటారు. కానీ కష్టపడి అన్ని రోజులు నమ్ముకున్నటువంటి దాంట్లో ఉంటే ఈరోజు ఆ అవకాశం వచ్చినటువంటి పరిస్థితులు. అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే నమ్మిన సిద్ధాంతానికి మనకు ఒక విజన్తో ఒక కష్టపడి కృషి చేస్తే దేన్నో ఒకదాన్ని సాధించగలుగుతాం. దాన్ని రాజకీయంగానే అనుకోవచ్చు, ఆర్థికంగా ఎవరైనా చెప్పాడు, ముందు మన కుటుంబాన్ని పోషించుకునేటువంటి కార్యక్రమం మనం నిలబెట్టుకొని సమాజంలో ఉండేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. అంతేగాని అందరం కార్పొరేషన్ చేయడం వల్ల మనకెవరు ఇప్పుడు ఉన్న జిల్లాలో అందరికీ మనకెవరికి రావు. చాలామంది అన్నారు ఎమ్మెల్యే మంత్రి. మన జిల్లాలో ఎమ్మెల్యే అవడానికి అవకాశం ఉందా? లేదు. ఉన్నాయి 3 సీట్లు, 3టికి 3 సరిపోని ఉంటారు. ఒకవేళ పొరపాటున నాలాంటి టికెట్ ఇచ్చినా మరి అవతల ఇప్పుడు మీరు చూశారు, మనమే మన చేతుల నుంచి చూసాం, ఒక్కోడు 100 కోట్లు ఖర్చు పెడతాం. మన దగ్గర ఏమున్నాయి? 100 పైసలు కుళ్ళు గెలుస్తాం. ఇస్తే నాకు 2 సార్లు ఇచ్చారు ఖమ్మం, ఒకసారి 4,000, ఒకసారి 8,000తో ఓడిపోయాను. కారణం ఏంటంటే అక్కడ పువ్వాడ నాగేశ్వరరావు గారితోనూ, లేకపోతే వజీర్ సుల్తాన్ గారితోనో, లేకపోతే తమ్మినేని వీరభద్రం గారితోనో, వాళ్ళతో మనం పెడితే మనోళ్ళు మన ఎంబటానికి రావాలంటే నేను ఏమని అంటాను, మనోళ్ళు మన ఎంబటి రావడానికి కూడా భయపడి ఎవరు బయటికి రారు. వ్యాపారస్తులు, డాక్టర్లు అందరూ ఉండి కూడా ఫోన్లో మాట్లాడేవాళ్ళు ఇంకోళ్ళు చేసుకుని బయటకు వస్తే రేపు ఆయన వ్యాపారానికి గతం ఆ రోజులలో, ఇది 99లో ఆ రోజులలో కమ్యూనిస్టు పార్టీలు ఉధృతంగా ఉన్నటువంటి రోజులు. ఇవాళ ఒక రోజు జెండా కడితే రేపు పొద్దున వాడి మోటార్ బావిలో ఇచ్చిన రోజులు, వాడి జెండా కడితే లేదా వాళ్ళ ఇంటిని కాలబెట్టిన రోజులు, వస్తువులు కాలబెట్టిన రోజులు, కొండమనవాళ్ళు కావచ్చు, చెదమనగాలు కావచ్చు, చెనమనగాలు కావచ్చు, పాతర్లపాడు కావచ్చు, తెల్దారిపల్లి కావచ్చు, ఇట్లాంటి ఊర్లలో ఆ రోజుల పోటీ చేస్తే జెండా బట్టి ఏజెంట్ లేకుండా ఓట్లు ఎవరు వేసారు? బీసీలు వేసారు. ఎవరు బీసీ అని బాలసాల లక్ష్మణ్ అని గౌడని కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే మన ఈ ప్రాంతం కాదు, నాది భద్రాచలం ప్రాంతం అయితే చెప్తాను. ఆ రోజున ఎవరు ఎంతమంది పెద్ద వాళ్ళు వచ్చినా కింద ఉన్నటువంటి జనం వేశారు. కానీ పెద్దవాళ్ళు మనతో రావాలంటే భయపడి, వాళ్ళ వ్యాపారానికి భయపడి. ఇవాళ ఒక అతను వచ్చే చెప్తే నేను ఒక పేరు ఒకటే చెప్తాను, మిగతా పేర్లు అన్నిగా. కోరపాటి వెంకటేశ్వర్లు గారు నాతో వచ్చి సరే ఒకరోజు ప్రోగ్రాంకి వచ్చారు. ఎమ్మటే వాళ్ళకు ఫోన్ పోయింది, రేపటి నుంచి నీ షాప్ సంగతి, నీ సంగతి చూస్తాం అన్నా, దండం పెడతాం ఫోన్ చేసి, నీకు వెనక నుంచి ఏమైనా సాయం చేస్తా కానీ నేనైతే రానన్నా. ఇట్లా చాలామంది ఉన్నారు, చాలామంది అవకాశం. ఆ రోజునంతా 4,000 ఓట్లు అంటే పువ్వాడ నాగేశ్వరరావు గారే 3వ స్థానానికి పోయింది. నేను 2 వచ్చిన సుల్తాన్ గారికి నాకు 44,500 వస్తే ఆయనకు 49,000 వచ్చి సుల్తాన్ గారు ఎమ్మెల్యే. అంటే చెప్తాను అంతా 2,000-2,500 దానికి సమస్య కాదు. కానీ ఆ పార్టీ గుర్తించి ఇచ్చిన మనం ఇక్కడ వర్కౌట్ మనకు కావాలంటే వర్కౌట్, అది వర్కౌట్ కావాలంటే
వల్లలో బీసీలకు రిజర్వేషన్ రావాలి. వస్తే తప్ప బీసీలు రాజ్యాధికారంలోకి రారు. మనం అందరం రాజ్యాధికారం కోసం రావాలంటే చట్టసభలలో రిజర్వేషన్ కోసం పోరాలి. ఇప్పుడు మనం ఎంపీపీలు అవుతాం, గ్యారంటీగా అవతల బీసీఏ పోటీ చేస్తాడు, మనం బీసీ పోటీ చేస్తాం, సర్పంచులు అవుతాం, జడ్పీ చైర్మన్ కూడా అవుతాం. కానీ ఎంపీ ఎమ్మెల్యే అవ్వాలంటే మనకు అవకాశం లేదు. ఎస్సీలలో మరి ఎస్సీ అవతల ఎస్సీ పోటీ చేస్తాడు, యువతల ఎస్సీఏ పోటీ చేస్తాడు, అవతల ఎస్టీనే పోటీ చేస్తాడు, యువతల ఎస్సీ, వాళ్ళకి రిజర్వేషన్. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. మనం ఎందుకు కావాలి చెప్పండి? నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు ఉన్నాయి, గౌడ ఎమ్మెల్యే అవుతాడా? ఖమ్మం జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి, గౌడ అయిందా? లేదా వరంగల్లో ఉన్నాయి, అయిందా గౌడ్? ఎక్కడో పొన్నం ప్రభాకర్ గారు ఒకడై, ఎక్కడో వివేకానంద గారు ఒకడై, ఒక ప్రకాష్ గౌడై, ఇట్లా అక్కడక్కడ కొంతమంది అయినటువంటి సందర్భాలు ఉన్నటువంటి. కానీ ఈ రాష్ట్రానికి మొదటిసారి గౌడు టీసీసీకి రథసారథిగా ఉన్నట్టంటే పెద్ద గొప్ప విషయాలు మహేష్ కుమార్ గౌడ్. మనం ఇప్పుడు అందరూ అభినందించాలి. టీసీసీ అధ్యక్షుడు అంటే, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే ఇలా మాట్లాడేటువంటి సమస్య కాదు. ముఖ్యమంత్రి మీద కూడా సమానమైనటువంటి హోదాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గౌడుకి ఇచ్చినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఉపయోగించుకొని మన కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి సందర్భంలో బట్టి గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పుడు, పొన్నం గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు సత్యన్న మరి కార్పొరేషన్ చైర్మన్ అయ్యింది. కాబట్టి మనకు కొంత అవకాశం గవర్నమెంట్ కూడా ఇటు మన పక్కనే ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేసుకుంటానికి అవకాశం ఉంది. కానీ మన దగ్గర ఐక్యత తక్కువ ఉంటుంది. కులానికి ఒకటే సంఘం ఉంటుంది. ఎక్కడ కూడా ఎక్కడ ఏ కులసైనా కమ్మాల్సి ఉంటే కమ్మ సంఘం ఉంటుంది, రెడ్డిస్ అంటే లేకపోతే 2 వర్గాలు ఉంటాయి. కానీ మనకు 30 సంఘాలు ఉన్నాయి. ఈ అమ్మాయి ఇది గౌడ సంఘంలో 30 సంఘాలు. ఇప్పుడు ఆడ 2 వర్గాలు ఉంటాయి, సత్యన వర్గం, బాలసాన వర్గం ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటే రవి వర్గం ఉంటుంది. కానీ మన దగ్గర అట్లా ఉండదు. ఈ గీత కార్మిక సంఘం వేరే ఉంటుంది, బట్టల సంఘం వేరే ఉంటుంది, జయగౌడ్ సంఘం వేరే ఉంటుంది, ఇంకో సంఘం ఏంటుంది, గోప ఉద్యోగస్తులు గోప సంఘం. దాంట్లో కూడా ఇంకా మళ్ళీ చీలికలు బలికలు ఏదో జరుగుతాం. మన నేను సాయన్నతోనూ శ్రీనివాస్ గౌడ్ చెప్పా, దయచేసి మీరన్నా ఈ గోప అన్న ఒక్క పేరు మీదనే ఉంచండి, దీన్ని మళ్ళీ 3 ముక్కలు చేయకండి అని చెప్పా. ఎప్పుడు మీకు కూర్చున్న అక్కడ హైదరాబాద్లో కూర్చున్న 4-5 ఎమ్మెల్యేలు, మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు వీళ్ళందరం మన మీటింగ్ పెట్టి కూర్చుంటే సంఘానికి వాడితే 30 సంఘాల మంది 30 మంది వస్తారు. అసలు ఏ రోజున మీటింగ్ అని మన మధ్యల రమేష్ కూడా ఒక సంఘానికి అధ్యక్షుడు అప్పుడు ఉండేది గొప్ప. ఏ రోజున కూడా మీటింగ్లో తీర్మానం అయితే పూర్తి కాలేదన్న. నేను చెప్తాను, నేను 2 సార్లు ఎమ్మెల్సీ, 10-12 సంవత్సరాలు నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఒక 10-15 మీటింగులలోకి పోయింది. ఏ మీటింగ్ అయినా అది గొడవలతో మైకిరిచి బయటికి పోవటం తప్ప ఒక్కరోజు కూడా తీర్మానం కాల. ఈ రోజు వరకు కూడా. మొన్ననే మీరు చూశారు, మన వెంకటేష్ గౌడ్ గారు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయ్యి, ఆయన ఐఏఎస్ దాంట్లో ఉన్న ఆయన బీసీ కార్పొరేషన్ దాంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. ఉండి పోయిన గవర్నమెంట్లో అన్ని కులాలకు స్థలాలు ఇచ్చారు. కోకాపేట దగ్గర మనకు కూడా 5 ఎకరాల స్థలం ఇచ్చారు. అది చాలా పెద్ద 150 కోట్లు విలువ ఉంటుంది. ఇవాళ పరిస్థితి 150 కోట్లు ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారు, బూరా నరసయ్య గౌడ్ గారు ఎంపీ, మీ 4 ఎమ్మెల్సీ, 4 ఎమ్మెల్యేలు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు భిక్షం గారు, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా మనం ఈరోజు వరకు పునాది రాయేలే. అన్ని కులాలే, బంజారాలది బిల్డింగ్ ఓపెన్ అయిపోయింది, కుమ్మర్లు అయింది, యాదవులు అయింది, మొన్ననే ఇంకో కులం వల్లది అందరి కట్టడం అయింది, ఓపెనింగ్లు అయినాయి. మనమే ఇచ్చింది ఎవరంటే గవర్నమెంట్ ఇచ్చింది. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, బొర్రస్ గారు. ఏ రోజు రోజున కమిటీ వేయడానికి మనకు వల్లగాల. అంటే మనం ఎక్కడ ఉన్నాం, ఒకసారి కమిటీ వేసాకనే మనకు పోటీ. ఆ కమిటీ వేయలే, ఇప్పటి వరకు కూడా శంకుస్థాపన చేయలే. మనకి ఇచ్చినటువంటి 5 కోట్ల రూపాయలు ఇచ్చారు, జీవో ఇచ్చారు, 5 ఎకరాల భూమి ఇచ్చారు. అది మొన్నేదో మన మహేష్ అన్నతో మాట్లాడుతూ మొన్నేదో కూర్చున్నారు, కమిటీ ఏదో వేయాలని. చూడాలి అది ఎక్కడైతే అది అట్లా, అక్కడేమో అక్కడ నడుస్తారు.
మనదే 30 సంవత్సరాల పోరాటం కళ్యాణ మండపం. ఇది జరగటం లేదు, పునాది వాళ్ళకన్నా ఇది ఉన్నటువంటి. కానీ నేను అందరికీ చెప్పేది, సత్యన్న కూడా ఉన్నాడు, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను అనేది ఏంటంటే డబ్బుతోని సమస్య కాదు, డబ్బుతోని సమస్య అసలే కాదు. ఇక్కడ ఇదే మనం ఖమ్మంలో నేను 1,50,00,000 రూపాయలు ఇచ్చారు నన్ను నమ్మి ఒకప్పుడు. 1,50,00,000 మన గౌడాతో ఇచ్చారు. ఈ ఎంకన్నా అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 1,50,00,000కి మనం ఖర్చు పెట్టలేక మన ఐక్యత మళ్ళీ రాక స్థల సమస్య వచ్చి మళ్ళీ వాటిని ఆ కొన్న స్థలాన్ని అమ్మితే 3 కోట్లు వచ్చాయి. మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇచ్చాం, మనం జరపలేకపోయాం, కలవలేకపోయాం. ఇప్పుడు కూడా మనకు డబ్బుల సమస్య కాదు. అందరూ ఏంటంటే డబ్బుల సమస్య అసలు లేనే లేదు. 1,00,000 ఇచ్చేవాళ్ళు, 50 ఇచ్చేవాళ్ళు, 5 లక్షలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేఖల భాస్కర్ అని ఉన్నాడు, మధ్యనే వాళ్ళ అమ్మ పేరుతో ఇత్తనంటాడు కానీ అన్నెప్పుడన్నా బ్యాంకులు వేస్తేనే చూద్దామంటే ఆ అన్యం బ్యాంకులు వేయటాలు. ఇగో నా తరపు నుంచి 50 లక్షలు ఇస్తానని అన్నాడు అనుకో, ఇక అది అయిపోతుంది, అది 5 కోట్లు అయిపోతుంది. ఇదిగో నేను వేస్తానని భాస్కర్ అని అన్నాడు అనుకో, రవాణా అమ్మటే లేచి నీ 10 అంటాడు, ఆ ఎంకన్న లేస్తాడు, నేను 5 అంటున్నా, ఆ ఎంకన్న లేస్తాడు, నరసింహ ఎవరో అయ్యేపోతుంది. కానీ మరి అది ముందుకు పడటం లేదు. కానీ నేను మాత్రం సత్యాన్ని చెప్తాను, నేను మహేశ్వరునితో మాట్లాడా, ఖచ్చితంగా జనవరి నెలాఖరు లోపల మంచి ముహూర్తం చూసుకొని పొన్నం గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని, బట్టి గారిని ఇక్కడ మన జిల్లా మంత్రులు పిలిచి ఒక్క శంకుస్థాపన రాయేద్దామని అనుకుంటాం. తర్వాత నిధుల మాట తర్వాత చూద్దాం. ముందు దానికి ఒక పక్క ప్రారి గోడ కట్టినాం, ఇంకో పక్క కట్టాల్సింది ఉంది. అది కట్టుకొని మనం బోరేసి శంకుస్థాపన చేపిస్తే ఆ శంకుస్థాపన తర్వాత దీనికి శనిపోయి మొదలుపెట్టే కార్యక్రమం అవుతుంది. తప్పకుండా సత్యాన్న సహకారం ఖచ్చితంగా తీసుకుందాం. ఎందుకంటే బట్టి గారు ఆర్థిక మినిస్టర్ ఉన్నాడు, ఇవ్వడానికి కమ్యూనిటీ వాళ్ళకి పెద్ద ఇబ్బంది కూడా. తుమ్మల గారు ఒక 25 లక్షలు మన ఎన్ఆర్ చేసి ఇచ్చాడు, స్పెషల్ HDFలో ఇవ్వమన్నాడు, లేకపోతే LRS మున్సిపాలిటీ నిధులు ఇవ్వమని మన కమిషనర్ గారికి రాసిండు. ఆయన నేను కమిషనర్ గారి దగ్గరికి పోయి కమిషనర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారికి కూడా ఇచ్చా. సరే ఇప్పుడు నిధులు లేవండి, కొద్దిగా టైం పట్టుద్ది. సరే ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడానికి మనకు శక్తి ఉంది. బట్టి గారి దగ్గరికి మనందరం పోయి సత్యనారాయణ గారు మనందరం కూడా పోదాం, కలుద్దాం, ఆయన అడుగుదాం. కానీ మనం ఏంటంటే దాన్ని మొత్తం ఒకసారి దాన్ని మొదలు పెడితే డబ్బు వస్తుంది. మొదలు పెట్టకుండా మనం ఇక్కడనే పెడితే ఇక నేను ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్ కమ్యూనిటీ అలాగానే అవుతుంది. కాబట్టి మనం మొదలు పెట్టడం అనేది జరుగుతూనే అవుతుంది. ఖచ్చితంగా మొదలు పెట్టి మనం ఆ కార్యక్రమం చేద్దాం. తప్పకుండా ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో జనవరి నెలలోనే చేయాలని అనుకుని అటువంటి కార్యక్రమం దీక్షతో ఉన్నాం. అది మీ అందరి సహకారం, వాళ్ళందరినీ పెద్దలందరినీ పిలుస్తాం, కూర్చొని మాట్లాడి డేట్ కూడా అందరం కలిసి మాట్లాడి పెట్టుకుందాం. అందుకని దీంట్లో ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు మనకి ఇదే కాదు, ఒక 5 ఎకరాల స్థలం కూడా ఇప్పుడు మున్సిపల్ పరిధిలో మనకు అక్కడ మనం వేసినటువంటి తాటి వనం ఉన్నది. మీ అందరికీ తెలుసు, దానవాయిగూడెం దగ్గర ఉన్నది. అందులో ఈత ఉన్నది, తాటి చెట్లు ఉంది, ఖర్జూర ఉన్నది, తర్వాత గిరిక తాళ్ళు ఉన్నాయి, బీహార్ తాళ్ళు ఉన్నాయి. 5 రకాల తాళ్ళు సుమారుగా 3,000-4,000 మొక్కలు వేయించా. మొన్న ఫ్లడ్ కొంత పోయింది, కానీ మిగతాయి ఉన్నాయి. బహుశా వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు వచ్చే సంవత్సరం కళ్ళు గీయొచ్చు ఈతకని అంటా ఉన్నారు. ఇక్కడ మన ES గారు కూడా మన గణేష్ గారు ఒకసారి చూడమని చెప్పిన వేరే వాళ్ళు చూస్తూ ఉన్నారు. సత్యయ్య గౌడ్ వాళ్ళు చూసి రాబోయే సంవత్సరం గీతకు వస్తాయని అంటా ఉన్నారు. వస్తే మనందరికీ ఈ ఒకటే కాదు, ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు జరిపే అంత కళ్ళు అక్కడ వచ్చేటువంటి కార్యక్రమం ఉన్నది. అందుకని అన్ని కార్యక్రమాలు మనకు ఉన్నాయి. కాబట్టి కమ్యూనిటీ వాళ్ళ కోసం అలా ఏదైనా సన్మానం చేయడంతో పాటు దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం మనం చేద్దాం. అందరం కూర్చొని ఉన్న స్థలాలు రక్షించుకుంటూనే దాన్ని ఆ కార్యక్రమం చేద్దాం. కార్యక్రమం చేయడానికి చాలామంది ముందుకొచ్చి 1,50,000 ఇచ్చేవాళ్ళు, 5,000 ఇచ్చేవాళ్ళు జిల్లా మొత్తం ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు. మొన్న పల్లె లక్ష్మణరావు గౌడ్ కూడా ఇక్కడికి వచ్చే రోజు నేను లేను, ఆయన వచ్చినప్పుడు కూడా స్థలం చూసి నెవరికంటే ఆ కార్యక్రమంకి వచ్చే రోజు చూశారు. ఆయన కూడా ఒక ప్లాన్కి ఇచ్చింది. ఆయన ప్లాను మన వల్ల కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన హైదరాబాద్లో రామంతపూర్లో కట్టించండు, ఆ టైపులో కట్టిద్దామని పెద్ద డిజైన్కి ఇచ్చిండు. దానికి అంత సెల్లారు పెట్టి పైన అప్స్టేర్ వేసేది కాదు,
నేనేమంటానంటే హాస్టల్కి వీటికి సెలవు ఉంది కాబట్టి మనం గెడ్డర్స్తోని వేసి మామూలుగా ఇప్పుడు ఇక్కడ కట్టే కమ్యూనిటీ హాల్ ఇప్పుడు పొంగిరెడ్డి గారిది ఉంది జనరల్గా, అదంతా గెడ్డర్స్తో కట్టి దానికి కావాల్సినప్పుడు మనకు నిధులు వస్తే ఏసీ చేసుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. అదేదో 2 కోట్లతో 3 కోట్లతో మొదలు పెట్టాలి కానీ మన 10 కోట్ల ఎస్టిమేట్ వేసి చేయాలంటే అది అయ్యేటువంటి పని కాదు, మన దగ్గర అంత తొందర కాదు. కాబట్టి ఆ కార్యక్రమం చేద్దాం. దాని గురించి పెద్ద విషయం కాదు కానీ ఈ రోజున మరి ఏదైనా నాయుడు సత్యం గారికి ఈ అవకాశం రావటం మన గౌడ కులానికి అందరికి కూడా పెద్ద మరి ఇది మనందరికీ అభిమానంగా గౌరవంగా ఈ జిల్లాకు ఇచ్చినందుకు మరి ఇచ్చినందుకు బట్టి గారికి కావచ్చు, ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మన వారిని మనం గౌరవించుకుంటూ వచ్చేవి మన ఎన్నికలు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా టైం ఉంది. రేపు వచ్చేది లోకల్ బాడీల్లో సర్పంచులు, ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సొసైటీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో మన వాళ్ళని మన జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించేదానికి మనందరం కూడా కష్టపడి అందరం సహాయ సహకారాలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇచ్చుకుంటూ ఆ సత్యానికి మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పర్సనల్గా వచ్చే డాక్టర్లు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీధర్ గౌడు మన కంటి డాక్టరు. డాక్టర్లు అందరూ మళ్ళీ మనం సన్మానం చేస్తారు, వాళ్ళందరూ వస్తారు కానీ మీరు కూర్చోండి. ఇప్పుడు మన రవి ప్రకాష్ గౌడ్ ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అందరం కలిసి గజమాలతో సన్మానం చేసుకొని తర్వాత అందరూ ఇండివిజువల్గా సన్మానం చేసిన తర్వాత అందరూ భోజనాలు చేయాలి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అట్లనే ఇంకో సోదరుడు రవి గారు, ఇక ఈ వేదిక మీద ఉన్నటువంటి నరసింహరావు గారు కానీ మొత్తం నాకు అందరూ సోదర సమానులే. ఎందుకంటే వీరు ఇచ్చింది 2 నిమిషాల టైం కాబట్టి వాటిని నేను ముగించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల మీద 2 నేను చెప్తాను. అన్న చెప్పినట్టు పిసిసి అధ్యక్షుడు మన గౌడ్కే ఇచ్చారు. ఈ జిల్లాలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. దీనికి ముఖ్య కారణం బట్టి విక్రమార్క గారు. వారి యొక్క నెట్వర్క్లో అన్నిట్లో మేము భాగం పంచుకోవటమే కాకుండా వారికి సోదర సమానులుగా ఉన్నాము. వారు మమ్మల్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రికమెండ్ చేసి నాకు ఈ అవకాశం ఇప్పించారు. ముందుగా రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఖమ్మం జిల్లాలో మీకు తెలిసిన ప్రకారంగానే 10 సీట్లలో మన కింద మా బాలసాని గారు చెప్పారు. కానీ రేపు ఎమ్మెల్సీలు వస్తూ ఉన్నాయి. మనందరం కూడా గట్టిగా కృషి చేసి మనకి శాసన మండలిలో కనీసం గతంలో ఉండేది అన్నకు వారసత్వం. మళ్ళీ మనందరం కూడా కలిసికట్టుగా 3 మంత్రుల దగ్గరికి వెళ్ళి మన శాసన మండలి సభ్యులుగా మనం బాలసాని గారిని మళ్ళీ మనం తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకి ఎదురు ఎమ్మెల్యే ఏరు ఇచ్చినా అన్న చెప్పాడు మొత్తం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. కులగణన జరిగిన తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి. చూడండి, మీరు కావాలంటే శాసించేది శాసించబోయేది బీసీలమే. మీరు గుర్తుంచుకోండి. మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కులగణన మన ఖమ్మం జిల్లాలో 54% ఉంది బీసీలు. ఇది ఏ పార్టీ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇక్కడ వచ్చినట్టయితే వాళ్లే ఇస్తారు మనకి సీట్లు. చూడండి, మీరు కావాలంటే ఈ 3 సీట్లు కాదు, ఇంకా 2 సీట్లు పెరుగుతున్నాయి ఖమ్మం జిల్లాలో. మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 2 అసెంబ్లీలు పెరుగుతూ ఉన్నాయి. గతంలో పాలుగంటి పిచ్చయ్య గారు కానీ, మీ తర్వాత అన్న కానీ, వంగ సీతారామయ్య గారు, వీళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో పెద్దలు చేశారు. కానీ ఇవాళ మనకి శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ మనకి ఇలా అవకాశం గతంలో అన్నకుంది. కాబట్టి మళ్ళీ మనందరం కూడా ఈ 3 మంత్రుల దగ్గరికి వెళ్ళి మాకున్న ఈ అవకాశాన్ని మాకేమో అప్పుడు ఎమ్మెల్యే ఎప్పుడేమో 3 ఓసీకి ఇచ్చారు, కనీసం ఈ ఎమ్మెల్సీ అని ఇవ్వండి అని మనందరం కలిసి పోరాడితే తప్పనిసరిగా అన్నకి మళ్ళా ఎమ్మెల్సీ చూసేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు చేశారు, అనుభవం ఉంది, అందరినీ కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం. అట్లా మన భాస్కర్ గారు ఉండు, ఎప్పుడూ ఆయనకు ఒక అవకాశం వచ్చింది. కానీ నయా నాకొద్దు, నా డబ్బు నాకే కావాలని ఆయన
నేను మాత్రం తీయనయ్యి అవి అంతే ఉండాలన్నాడు. అందుకని ఇప్పుడు చేసేవాళ్ళన్న మనం చేయనియాలి. అట్లే మన రవణుడు ఇప్పుడు వాళ్ళు చేయగలుగుతాడు. దేనికంటే అవకాశాలు అన్నప్పుడు రావు. వాస్తవంగా రవి సిపిఐ పార్టీ వచ్చినా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కులం అంటే అన్నదమ్ములంటే చాలా ప్రేమ. వస్తే మన వాళ్ళకి భోజనం పెట్టాలా. ప్రతి ఒక్కళ్ళు మనకు కోరుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి అందరూ నా సోదరులే, మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. ఖమ్మం జిల్లాలో మన ఖమ్మంలో మనం ఇలా అందరం కలుసుకున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని రేపు అన్నకి ఎమ్మెల్సీ తెచ్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీంట్లో తప్పనిసరిగా మనం సఫలీకృతం అవుతాం. ఎందుకంటే అవకాశాలు ఇంకా చాలా మందికి రావాలి మన దగ్గర. ఈ లెక్క ప్రకారం దామేష ప్రకారం 50% మంది మనకు ప్రజాప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ మన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీ కూడా బీసీ కావచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బీసీకి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అట్లనే మున్సిపల్స్, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీరందరూ కూడా మన దగ్గర డబ్బులు లేవని ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా మన వాళ్ళు ఉన్నారు. మీకు అంతర్లీనంగా అన్ని పార్టీలు పనిచేస్తారు. మనకి అన్ని పార్టీలో డబ్బులు ఇస్తారు. మీరు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. గతంలో భయపడ్డాం. రేపు పొద్దున కనుక కులగణన అయిపోతే బీసీలో 54% ఉంటే అందరం అన్నదమ్ములే. మనకు కూడా రాజ్యాధికారం కావాలి. ఈ అవకాశాల కోసం మనం ఎదురు చూస్తున్నాం. మనం అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఈ బీసీల మీద ఉన్న ప్రేమతోనే మనకి కులగణన ప్రవేశపెట్టారు. దీనికి వారు అహర్నిశలు కష్టపడతా ఉన్నాను. మనం అందరం కూడా వారిని అపహరించాల్సిందిగా ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వేరు, కులాలు వేరు, మతాలు వేరు. కానీ ఇక్కడ కులం అంటే బీసీలు అందరం ఒకటే కులం. వాస్తవంగా వృత్తిపరంగా మనం అందరం కూడా మనం కళ్ళు గీసుకుంటున్నాం. వేరే వాళ్ళు కుండలు చేసుకుంటున్నారు, ఇంకోళ్ళు బట్టలు దుక్కుతున్నారు, ఇంకోళ్ళు కటింగ్ చేసుకుంటున్నారు. కానీ మనందరం కూడా గ్రామాల్లో మనం లేనిది ఏమీ లేదు. ఏ గ్రామాల్లో చూసినా 50% పైన మన ఖమ్మం జిల్లాలో. మీరందరూ అందరినీ కలుపుకొని అందరితో కలిసి మనం ప్రయాణం చేస్తే ఎన్ని జనరల్ సీట్లున్నా అన్నీ మన చేతికి వస్తాయి. మందే రాజ్యాధికారం అవుతుంది. చూడండి, మీరు కావాలంటే కులగణన తర్వాత తెలంగాణలో విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. అంటే మనకింత ఆస్తి మన జేబులో 10 రూపాయలు ఉన్నాయి, 9 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం. అట్లనే మన దగ్గర 54 మంది మన వాళ్ళు ఉన్నప్పుడు ఎవరూ భయపడరు. మీరు ఒక్కడే గుర్తు, డబ్బులు ఇవ్వడారు. ఇవాళ మా తమ్ముడు నూసెత్తినాయన మూడంత ఆస్తిపరుడు, నిలబట్టగలుగుతారు. చెప్తున్నా ఇట్లు భాస్కర్, మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. మనకు వేరే పార్టీ వాళ్ళు కూడా నాకు ఇందనకు చెప్పాడు అన్న, చాలామంది మనకు సాయం చేసేవాళ్ళు ఉన్నారు. మీరు స్థానిక సంస్థలలో అందరూ కూడా దయచేసి యంగ్స్టర్స్ కూడా అందరూ కూడా మీరందరూ మీ అందరికీ నేను విన్నపించేది ఏంటంటే, పార్టీలు ఏదైనా కానివ్వండి, మీరు అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు మాలాంటి వాళ్ళకి, అన్నలాంటి వాళ్ళకి మన భాస్కర్ గారితో కూడా ఒక తాళం నిప్పిద్దాం, ఖర్చు పెట్టుద్దాం, తాళం నిప్పి ఖర్చు పెట్టుద్దాం. మీరేం భయపడద్దు, మేము ఉన్నాం మీ ముందు. మీరు ఎక్కడ కూడా అవకాశాన్ని మాత్రం కోల్పోవద్దు. దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోండి సభావేదికగా. అట్లా నరసింహరావు కూడా ఇప్పుడు అమెరికా నుంచి వస్తాను, 3 పిల్లలు అక్కడే ఉంటున్నారు. అట్లా మా కృష్ణ ఉండు, బోళ్ళంత డబ్బులు ఉన్నాయి. నేనేంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెమాహెమిలే. మీకు అందరికి అవకాశం ఇస్తే మీరే ఇస్తారు, నాకు తెలుసు. కానీ అవకాశం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప అవకాశం దానిపై నడుచుస్తాను అనుకోవద్దు. అవకాశం కోసం పోటీ పడాలి మనందరం. ఇప్పటికే మీకు కాలాతీతం అయిపోయింది కాబట్టి నాకు ఎక్కువ అవకాశం ఎందుకు లేదంటే, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే అన్ని చెప్పారు, నేను చెప్పేది మిగిలిలేదు. కాబట్టి అట్లే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా చెప్పాల్సిన చెప్పారు, నాకేం మిగల్చలేదు ఏనా. కాబట్టి మీరందరూ నాకు ఈ రకమైనటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చి మీ సోదరుడిగా నన్ను స్వీకరిస్తున్నందుకు మీ అందరికీ సదా నేను ఎన్నవేళలా నా వంతు సాయంగా మీరు ఎప్పుడు ఎక్కడ నన్ను పిలిచినా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఏమి మీరందరూ కూడా దయచేసి కూర్చోండి, 10 నిమిషాలు. ఇంతసేపు ఉన్నారు.
మీరెప్పుడు ఎక్కడికి వచ్చినా నన్ను పిలవండి, తప్పనిసరిగా నేను వస్తాను. మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. ప్రయాణం చేసే దాంట్లో ముందు అన్న కోసం ప్రయాణం చేద్దాం. ఎందుకంటే టైం అయింది, దగ్గర ఉంది, మార్చిలోనే ఉన్నాయి ఎమ్మెల్సీలు. మనందరం ప్రయత్నం చేద్దాం, మన గౌడ కులం తరఫున ప్రయత్నం చేద్దాం. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు గౌడ్స్లో ఎవరు లేరు కదా, అందుకని